హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించానండి. ఫ్రంట్ పార్ట్‌లో లూజ్ రాకుండా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కటింగ్ వీడియోలో చూపించాను. ఇప్పుడు ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. స్కిప్ చేయకండి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. లోపల కప్స్ పెట్టి చూపిస్తున్నాను మీకు. అంటే మనకి బాడీ మీదకెళ్ళిన తర్వాత కూడా ఇలాగే ఉంటదనమాట. రౌండ్‌గా మంచిగా వచ్చేస్తది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. షేప్ బెల్ట్ కోసం మనకి 2 క్లాతులు ఉన్నాయన్నమాట. ఒకటొచ్చేసి నెక్ దగ్గర కట్ చేసిన పీసు, రెండోదొచ్చేసి మనకి చిన్న చిన్న అతుకులు వేసుకుని ఒక క్లాత్ అయితే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడొచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ రావాలి. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అనమాట. వేస్ట్ క్లాత్ అనేది మీకు లైనింగ్ క్లాత్ ఉంటే తీసుకోండి. లేదంటే వేరే క్లాత్ ఏదైనా పర్లేదు. ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్‌గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ మీద పడేటట్టు నీట్‌గా స్టిచ్చింగ్ వేసుకుని, మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇలాగా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి మనకి రెండవ షేప్ బెల్ట్. ఇది వచ్చేసి నెక్ దగ్గర కట్ చేసిన పీసు. ఇది మంచి నీట్‌గా ఉంటది కదా! ఇది మనకి ఎడమ చేతి వైపుకి రావాలంట. అలా రావాలి అంటే మాత్రం ఏ షేప్ అయితే మాకు సైడ్ జాయింట్ వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే నీట్‌గా ఉన్న క్లాత్ అనేది మనకేంటంటే ఎడమ చేతి వైపుకొస్తుంది. ఏమన్నా అతుకులున్న క్లాత్ కుడి చేతి వైపుకి వెళ్ళిపోతది. అలా చూసుకొని చేసుకోవాలండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసుకొని, మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. ఇప్పుడు మనం 2 షేప్ బెల్ట్ కూడా కరెక్ట్‌గా చూసుకోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసేసుకోండి. ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్‌లో రావాలి. ఇప్పుడొచ్చేసి మెయిన్ డాట్ అండి. షోల్డర్‌కి తిన్నగా రావాలి. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు. ఆ తర్వాత మెయిన్ డాట్‌ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో షేప్ అనేది. రెండో షేప్ బెల్ట్ అండి. అదే రెండవ ఫ్రంట్ పార్ట్ అనమాట. షోల్డర్‌కి తిన్నగా రావాలి మెయిన్ డాటు. ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గరున్న డాటు. ఆ తర్వాత మెయిన్ డాట్‌ని పట్టేసుకుని ఇలాగా చంక దగ్గర నుంచి ఇలాగా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఎంత చక్కగా వచ్చింది చూసారా? ఇప్పుడు షేప్ బెల్ట్ అన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి. ఇలా అడుగు భాగంలో పెట్టేసుకోండి. దీనిపైన కూడా ఇలా పెట్టేసుకొని నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మెయిన్ డాటు పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా నీట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ అండి. ఇది వచ్చేసి పైన పెట్టేసుకోవాలి ఇలాగా. పైన పెట్టేసుకుని మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలాగా. ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే. ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి. నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వచ్చింది. నేను 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. ఎక్కువ తక్కువ ఉన్నది కట్ చేసుకోండి ఇలాగా. కట్ చేసుకుంటే సరిపోతది. దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి. కానీ నా దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదు. షేప్ బెల్ట్‌కి అతుకులు వేసి కుట్టాను కదా! అందుకు నాకు లేదు కాబట్టి నేను లైనింగ్ క్లాతే తీసుకున్నాను. ఇలా మంచి నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి. మళ్ళీ ఇటు కూడా అంతే. అయిపోయింది. ఇక్కడ కూడా నీట్‌గా కట్ చేసేయండి. దీనిపైన పెట్టేసుకోండి ఇలాగ. ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోండి. చూసారా ఎంత కరెక్ట్‌గా వచ్చేసిందో అలా రావాలనమాట. ఇప్పుడు నేను వచ్చేసి ఉక్సు పట్టి కోసం నేను 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. ఓకేనా? 3 ఇంచులు వెడల్పుతోటి ఇలాగా. దీనిపైన ఇలా పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. టాప్ స్టిచ్ వేసుకొని ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఫోల్డ్ చేసేసుకోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే.
ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం. నాకు మళ్ళీ కరెక్ట్‌గానే వచ్చేసింది. ఎక్కువ తక్కువ ఏం రాలేదు. వచ్చినా కూడా ఒక గీత అంత వస్తదండి. అంతేగాని ఇంక అంతకు మించి రాదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ ఫస్ట్ డాట్స్ వేసుకోవాలండి. డాట్స్ వేసేసుకోవాలి ఇలాగా. తర్వాత ఇటు సైడ్ కూడా అంతే డాట్స్ వేసేసుకోండి. వేసుకుని ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని దీనిపైన కూడా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి నేను కూర ఉన్న క్లాత్ని తీసుకోమని చెప్తా ఉంటాను కదా కటింగ్లో. లేకపోతే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. ఈ కుట్టుకునే పని ఉండదని చెప్పేసి నేను కూర ఉన్న క్లాత్ని తీసుకోమంటాను. ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక 1.5 1.25 ఇంచు ఉంచుకుని ఇలా పెట్టేసుకుని డాట్ వచ్చిన చోటు చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇలా స్ట్రేట్గా ఇక్కడ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలా ఇలా నీట్గా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ఉంటుంది కదా, దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలాగా ఈ అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ కూడా ఒక మార్కింగ్. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము. నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి. నెక్ దగ్గర ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. మళ్ళీ క్రాస్గా లైన్ వేసేసేయండి. నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వాలన్నమాట, ఉబ్బెత్తుగా రాదు. ఓకేనా. ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. మళ్ళీ కొంచెం క్రాస్గా వేసేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి నేను హ్యాండ్కి వేస్తున్నాను పైపింగు, అదేవిధంగా నెక్ కూడా వేస్తున్నాను. నెక్కి వేయాలనుకుంటే నేను క్రాస్గా ఉన్న క్లాత్నే తీసుకుంటానండి. హ్యాండ్కి వేయాలనుకున్నా లేదంటే నడుముకి వేయాలనుకున్నా స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటాను. సో నేను హ్యాండ్కి వేస్తున్నాను కాబట్టి స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకుని ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేశాను. ముందుగా హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకుని అంటే గమ్ పెట్టి జాయిన్ చేశాను. దీనికి ఇలా కుట్టేయటమే ఇలాగా. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలాగా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయటమే. ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. రెండో సైడ్ నేను హెమ్మింగ్ చేయిస్తాను. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. సో ఈ హ్యాండ్ కూడా అంతే సేమ్. నేను కాపర్ కలర్ తీసుకున్నాను. ఇది టిష్యూ క్లాత్ అంటారు, మనకి చాలా రకాలుగా దొరుకుతాయి. మనకి సిల్వర్ దొరుకుతుంది, గోల్డ్ దొరుకుతుంది, చాలా రకాలు దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. 12వ నెంబర్ థ్రెడ్ అండి. ఓకేనా. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా అయిపోయింది. ఇది కూడా హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నెక్కి వేస్తున్నాను. నెక్ కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను. క్రాస్గా ఉన్న క్లాత్ తీసుకుంటేనే షేపులు అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. రౌండ్ షేప్ అయినా సరే ఏదైనా సరే నెక్కి మీరు క్రాస్గానే తీసుకోవాలి. నేను 1.25 అంత వెడల్పుతో తీసుకుంటున్నాను. అయితే మనకి నెక్ ఎంత రౌండ్ ఉందో అంత పీస్ ఉండదండి, జాయింట్లు పడతాయి అన్నమాట. సో మనం జాయింట్లు వేసుకునేటప్పుడు ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఇలా ఆపోజిట్లో పెట్టుకుని స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది. క్లాత్ కూడా బాగా సేవ్ అవుతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా
కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒక సైడ్ ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వన్ సైడ్ చూసారు కదా నేను ఎలా స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇప్పుడు నీట్గా వచ్చేటట్టు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ రాకుండా నీట్గా వచ్చేటట్టు ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసి మన చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి. నేను ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇంగో ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా దగ్గర నేను చూపిస్తాను చూడండి. ఇలా పాదం నుంచి డిఫరెన్స్ రౌండ్ తిరిగే చోట కింద క్లాత్ పైన క్లాత్ రెండు కూడా ఈక్వల్గా ఉండేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. అంతే. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం క్లాత్ని కట్ చేసుకోండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇలాగా ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయాలి. మొత్తం కూడా అంతే. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇలాగ 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తుందో. చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది. చాలా నీట్గా ఉంటుంది. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి. అలా పడాలి అంటే మీరు సెట్టింగ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను, లాంగ్ వీడియోలో కూడా చెప్పాను సెట్టింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది మీకు. ఇదంతా కూడా అంతే. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా పెట్టేసుకుని లోపలికి రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయింది. రెండో సైడ్ నేను హెమ్మింగ్ చేయించేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం. ఇక్కడ ఈక్వల్గా ఉండాలండి చంక వైపు. ఇప్పుడు వచ్చేసి మనకి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేస్తాం కదా హ్యాండ్కి. ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర రావాలి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం. సైడ్ జాయింట్ ఎప్పుడైనా సరే ఎడమ చేతి నుంచి చేయాలండి. అంటే ఉల్టా తిప్పేసుకుని చేయాలన్నమాట. రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకుందాం. ఇలా మిడిల్లో పెట్టి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలండి. ఓకేనా? ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కదా, ఆ లోతు అనేది ఫ్రంట్ పార్ట్లోకి రావాలి. అప్పుడే ముడతలు రావు మనకి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఎడమ చేతి వైపు నుంచి అంటే ఉల్టా తిప్పేసుకుని నేనైతే సైడ్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే ఇక్కడ ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. తర్వాత నడుము దగ్గర కూడా ఆల్రెడీ మార్కింగ్ వేసేసాం కదా, రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్.
తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా, మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా పట్టేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. రెండో సైడ్ కూడా అంతే, రెండో సైడ్ కూడా ఇలా ఉల్టా తిప్పేసుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. నేనైతే ఆల్రెడీ కుట్టిన హ్యాండ్ ఉంది కదా దాంతోనే తీసుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళకి 2 హ్యాండ్లు సమానంగానే ఉన్నాయి, ఒకటి లావు ఒకటి సన్నగా లేవు. ఒక్కరికో ఇద్దరికో ఉంటాయండి అలాగా 100 మందిలో. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కొత్తగా కస్టమర్ వస్తే ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదా. కరెక్ట్గా ఉంటే ఈ మెథడ్ ఫాలో అయిపోవచ్చు, లేదంటే మళ్ళీ ఆది బ్లౌజ్తో చూసుకోవాలన్నమాట. ముందే ఆది బ్లౌజ్తో చూసుకుంటే అయిపోతుంది కదా అక్క అని డౌట్ రావచ్చు, టైం అనేది కొంచెం పడుతుంది అనమాట. అది ఇక్కడ ఆల్రెడీ కుట్టేసింది అయితే ఈజీగా ఉంటుంది కదా మిషన్ మీద ఉన్నది. మళ్ళీ అది బ్లౌజ్ తీసుకుని చెక్ చేసుకోవాలి, ఆ టైం అనేది సేవ్ అవుతుంది. మొత్తానికి 3 స్టిచెస్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేశాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.